దేవుని చేత వాడబడుతున్న వ్యక్తిని, దేవుని దృష్టి కలిగి ఉన్న వ్యక్తిని విమర్శించడం, నిందలు వేయడం, దేవుని చిత్తానుసారంగా జీవించే వారిని చిత్తానుసారంగా జీవించే వారి పట్ల సైతానికి వ్యతిరేకంగా మాట్లాడటం, అది దేవుని చిత్తం కాదు. దేవునికి కోపాన్ని గురిరేపటమే, దేవుని ఉగ్రతకు బలి కావడమే. ఆనాడు దావీదుపై దేవుని దృష్టి ఉంది. దేవుని చిత్తానుసారంగా జీవించే వ్యక్తి దావీదు. దేవుని దృష్టి గల వ్యక్తి అయిన దావీదును సంపాలని, దావీదును ఇబ్బందులు పెడుతూ, దావీదును నానా రకాలుగా హింసలు పెడుతూ, భయాందోళనకి గురి చేస్తూ, చూస్తూ కుట్ర పన్నిన సౌలు చివరికి ఏమయ్యాడు? తనకు తానే ప్రాణాలను తీసుకునే పరిస్థితికి వచ్చింది కదా. తనకు తానే చనిపోవడమే కాకుండా తన చుట్టుపక్కల వరకు కూడా మరణాన్ని కొని తెచ్చిపెట్టాడనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ రోజుల్లో అనేక మంది దేవుని చేత బహుగా వాడబడుతున్న, దేవుడు బహుగా దీవిస్తున్న వారిని విమర్శించటం, వారి మీద బురద చల్లే ప్రయత్నము, వారిని చెడ్డవారిగా చిత్రీకరించి చూపించటము, వారి మాటలు చెడ్డవి, వారి చేసే పనులు చెడ్డవి, వారు బోధించే బోధ చెడ్డదే, అదే దేవుని చిత్తానం కాదు అని కుక్కలాగా వాగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి సూచన ఏంటంటే జాగ్రత్త. ఆనాడు సౌలుకు పట్టిన గతే మీకు పట్టొచ్చేమో ఎవరికి తెలుసు. ఈ రోజుల్లో అలాంటి వారి కొంతమంది ఈరోజు భూమి మీద లేరు. అది దేవుని కోపము, దేవునికి ఉగ్రత బలయ్యారు ఎవరికి తెలుసండి. అది దేవుని ఉగ్రతే కావచ్చేమో. జాగ్రత్త. దేవుని చిత్తానుసారంగా వాడబడుతున్న వ్యక్తిపై విమర్శలు చేయడం మంచిది కాదు.